కేసీఆర్ని చూస్తే గోబల్ మళ్లీ పుట్టాడనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వేసవి సెలవులు ప్రకటించి హాస్టళ్లు మెస్లు మూసేశారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్లు కేసీఆర్ దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ను చూస్తే గోబల్ మళ్లీ పుట్టాడనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వేసవి సెలవులు ప్రకటించి హాస్టళ్లు మెస్లు మూసేశారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్లు కేసీఆర్ దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, కేసీఆర్ తీరు పట్ల అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎలా చూడాలంటారు సాదిక్? ప్రసన్న, గత ప్రభుత్వంలో కూడా ఇదే టైంలో కూడా హాస్టల్స్ మెస్సులు బంద్ చేసినట్టు సందర్భం ఉంది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటుంది, యూనివర్సిటీ మెయింటెనెన్స్ సంబంధించి ఉంటుంది. చున్నాలు వేయడం కానీ లేకపోతే ట్యాప్లు రిపేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా సమ్మర్ వెకేషన్స్ లో పూర్తి స్థాయిలో కూడా హాస్టల్స్ అన్ని కూడా రెన్యువేషన్ చేస్తారు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. గత సంబంధించిన సంవత్సరంలో కూడా ఈ జరిగిన సందర్భం ఉంది. కానీ కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేయడం అనేది. కేసీఆర్ చూస్తే గొబెల్స్ మళ్ళీ పుట్టాడన్నటువంటి వాదన కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మొన్న సూర్యాపేటలో ఇట్లే మాట్లాడారు. అదేవిధంగా మహబూబ్నగర్ ఇట్టమడు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాయశక్తులా ఆయన గొబెల్స్ ను నమ్ముకొని ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో 12వ తారీఖు 5వ నెల నుంచి 5వ తారీఖు 6వ నెల 23 వరకు కూడా అప్పుడు కూడా హాస్టల్స్ ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ మూసివేసిన సంగతి కూడా గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఆ నోటీసును కూడా ట్యాగ్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా చేయడం జరిగింది. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలినటువంటి రాజకీయాలకు ఒడిగొడుతున్నారు. కేసీఆర్ దిగజారుడు స్థానానికి ఇది పరాకాష్ట అంటూ కూడా ఘాటైన విమర్శల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ట్విట్టర్ వేదిక ద్వారా విమర్శల అస్త్రాలు గుప్పించడం జరిగింది. మెయింటెనెన్స్ లో భాగంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ సమ్మర్ వేకెన్సీస్ సందర్భంగా మెయింటెనెన్స్ కోసం హాస్టల్లో విద్యుత్ సంబంధించిన వైర్లు కానీ విద్యుత్ సంబంధించినటువంటి కేబుల్ వైరింగ్ కానీ లేకపోతే ట్యాబ్లు కానీ నీటి సరఫరా కోసం ట్యాబ్లు కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ సంబంధించి కానీ లేకపోతే గోడల సున్నలు వేసుడు కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరంకు ఒకసారి చేస్తూ ఉంటారు. ఆనవాయితీగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో జరిగింది, అంతకన్నా ముందు కూడా జరిగింది. 30 సంవత్సరాలు కూడా సమ్మర్ వెకేషన్స్ లో హాస్టల్స్ పరిస్థితి ఇట్లనే కొనసాగుతుంది. వార్డెన్ ఇదే తరహాలో ఒక నోటిఫికేషన్ ఇస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను దుష్ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేసేందుకు కేసీఆర్ ఒడిగట్టాడని కూడా రేవంత్ రెడ్డి ఘాటైనటువంటి విమర్శలు ట్విట్టర్ వేదిక ద్వారా ఎక్స్ వేదిక ద్వారా మాత్రం విమర్శనాస్త్రాలు గుర్తించారు. సో ప్రసన్న, దీంట్లో విమర్శలకు చేయడానికో ప్రధాన కారణం ఏంటంటే వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత బెనిఫిట్ పొందాలన్నటువంటి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్. For more videos like this, subscribe Big TV channel.